నేను లక్ష్మీనారాయణ ఏలూరి మ్యూజికల్ ఫౌండర్. మ్యూజికల్ 2020లో కరోనా టైంలో మ్యూజిక్ టీచర్స్ని, మ్యూజిక్ లెర్నర్స్ని కలపడానికి ఒక యాప్గా స్థాపించబడింది. 2022 నుంచి ప్రతి ఒక్క నైబర్హుడ్లో కూడా ఒక మ్యూజిక్ అకాడమీ ఉండాలి, ప్రతి పిల్లలకి కూడా, పేరెంట్స్కి కూడా ఒక స్ట్రక్చర్డ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ అందించాలన్న ఒక ఆశయంతో స్థాపించబడినటువంటి సంస్థ ఇది. మా ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ సహకారంతో ఈ రోజున ఇండియా వైడ్ ఒక 80 అకాడమీలు, హైదరాబాద్లో 40 అకాడమీలు స్థాపించడం జరిగింది. ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అలాగే మా కూకట్పల్లి అకాడమీ 700 మంది స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్స్ తోటి దాదాపు 500 మంది ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి అకాడమీ ఈ రోజుని వరల్డ్ మ్యూజిక్ డే అలాగే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కోసం అని చెప్పేసి ఒక మెగా ఈవెంట్ చట్నీస్ బ్యాంక్వెట్లో చేస్తున్నాము. దానికోసం అని చెప్పేసి మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. మ్యూజిక్కి ఎలా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? తల్లిదండ్రుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఈ రోజున మ్యూజిక్ ఎడ్యుకేషన్ని చూసుకొని ఒక 5-6 ఏళ్ళుగా మీరు ఒక ట్రెండ్ చూస్తే కనుక అకాడమిక్స్ ఎంతైతే ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారో ప్రతి పేరెంట్లో కూడా ఈ రోజున అవగాహన ఏర్పడింది ఏంటంటే ఒక మెంటల్ వెల్నెస్ కోసం ఖచ్చితంగా మ్యూజిక్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడం వల్ల దాని తాలూకా లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటే అందరూ కూడా వాళ్ళు గ్రహించి మ్యాక్సిమం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని ప్రోత్సహిస్తూనే మన అకాడమీ ముందుకెళ్తుంది. సార్, కొత్త మ్యూజిక్ ఏమన్నా మన స్టూడెంట్స్ కంపోజ్ చేస్తున్నారు, ఇప్పుడు కాపీరైట్స్ లేకుండా సొంత ఓన్ మ్యూజిక్ కంపోజ్ చేసే ఉన్నాయి. అంటే మా మ్యూజికల్లో మేము చెప్పేది ఏంటంటే లెర్న్, ప్లే, ఇన్స్పైర్. అంటే 3 దశలుగా మ్యూజిక్ ఎడ్యుకేషన్ నడవాలి. ఫస్ట్ లెర్న్ అంటే ఫండమెంటల్స్ బేసిక్ నేర్పించుకోవడం. సెకండ్ స్టెప్లో వాళ్ళ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, థియరీ ఇంప్రూవ్ చేసుకోవడం. థర్డ్ స్టేజ్లో ఇన్స్పైర్ అంటే మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు మాది యాక్చువల్గా అకాడమీ స్టార్ట్ చేసి ఇప్పుడు 4వ ఏడాది నడుస్తుంది. అంటే ఇప్పుడు అందరూ కూడా మా పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసారు. నెక్స్ట్ నుంచి వాళ్ళు మ్యూజిక్ ప్రొడక్షన్, హోమ్ మ్యూజిక్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక కోర్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాము. దాని నుంచి పిల్లలు తప్పకుండా మా పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ ప్రొడక్షన్ తీసుకెళ్తారు. హలో అండి, నేను సురేందర్ రెడ్డి అండి, మ్యూజికల్ కూకట్పల్లి ఫ్రాంచైజీ పార్ట్నర్. సో మ్యూజికల్ కూకట్పల్లి స్థాపించి ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయిందండి. 700 స్టూడెంట్స్ ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఒక మెగా ఈవెంట్ మ్యూజికల్ క్రెసెండో 2026 ఆర్గనైజ్ చేశామండి విత్ సపోర్ట్ ఆఫ్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు. ఓకే, సో ఈ ఒక్క అకాడమీలో 700 స్టూడెంట్స్ ఇప్పుడు వరకు నేర్చుకున్నారండి. సో ఒక 350 మంది యాక్టివ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి దే ఆర్ హ్యాపీ అండి. ద పర్ఫార్మెన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 years అండి. సో ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ నేర్చుకోవడమే కాకుండా సో కమ్యూనిటీస్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్లో ఇప్పటికీ ఎదిగే ఉన్నారండి. అండ్ ట్యూటర్స్ కూడా వెల్ సపోర్టెడ్ ట్యూటర్స్ ఉన్నారండి. సో నేర్చుకోవడం వాళ్ళకు సపరేట్ కరికులం బుక్స్ ఉన్నాయండి. సో గోల్డ్ స్టాండర్డ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ఒక టైంలో ఒక సపరేట్ కరికులం బుక్స్ ఉన్నాయండి. బేసిక్స్ బిగినర్ నుంచి ఒక 5 years 6 years వరకు మ్యూజికల్లో ప్రాపర్గా నేర్చుకోవడానికి దర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ అండి మ్యూజికల్ అకాడమీస్ అండి. సో ఈరోజు జరిగే మ్యూజికల్ ఈవెంట్కి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు సో చీఫ్ గెస్ట్గా మనకు వచ్చారండి. సో మచ్ హ్యాపీ ఫర్ దిస్ థింగ్ అండి. థ్యాంక్ యూ అండి.